ఇదిగో అండి, మరి నేనైతే ఇదిగోండి ఆకుకూర కోసుకుంటున్నాను. ఫస్ట్ పొన్నగంట కూర వండి చాలా రోజులైందండి. మరి ఇప్పుడైతే వండుకుందామని చెప్పి నేనైతే ఫ్రెష్గా ఇదిగొస్తారా కోసుకుంటున్నాను. ఇదంతా కూడా ఫుల్ ఆర్గానిక్ అండి, ఏ మందులు లేవు, చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత మెంతికూర కూడా ఉందండి. అదిగోండి మెంతికూర కూడా ఉంది. మన మిద్దె తోటలో చాలా ఫ్రెష్గా ఉంది మెంతికూర, పాలకూర అవి కూడా కోసుకుందామండి. ఇదిగోండి మరి పొన్నగుంట కూర అయితే కోసుకున్నాను కదా. ఇప్పుడు ఇదిగో చుక్క కూర అండి, చాలా రోజుల నుంచి కోస్తానే ఉన్నాను. ఇది అయితే ఇంకా ఇదిగోండి పువ్వు వచ్చింది చూడండి. దీనికి విత్తనాలు ఇవే, ఈ పువ్వులే ఎండిపోతే విత్తనాలు అవుతాయండి చుక్క కూరకి. చూసారా, ఎప్పుడైనా మీరు చూడకపోతే ఇప్పుడు చూడొచ్చు వీడియోలో. ఇదిగోండి చుక్క కూర విత్తనాలు ఇదిగోండి చెట్ల నుంచి ఇలా వస్తాయి అన్నమాట. చాలా బాగున్నాయండి, చూడటానికి ఎంత బాగున్నాయో, చాలా ముచ్చటగా ఉన్నాయి కలర్ గట్ట. అయితే చుక్క కూర కూడా కోసేసుకుంటున్నాను నేను. మరి చుక్క కూర కోసుకున్నానా, పొన్నగంట కూర కోసుకున్నాను కదా. ఇదిగోండి మెంతులండి, మెంతాకు. మెంతికూర ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఇది ఇక్కడైతే పాలకూర కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఇదైతే కోసుకుంటున్నాను. ఇదిగోండి మరి ఆకుకూరలు అయితే కోసుకున్నాను కదా. మరి ఆకుకూరలకు పచ్చిమిరకాయలు కావాలి కాబట్టి ఇదిగోండి చెట్లు చాలా ఉన్నాయి. నేనైతే పచ్చిమిరకాయలు కూడా కోసుకుంటున్నానండి. ఇంకా చాలా కాయలు ఉన్నాయి. ఇంకా పచ్చిమిరకాయలు అయితే కోసుకుంటున్నాను. టమాటాలు కూడా కోసుకున్నాను. ఆకుకూరలకు కావాల్సిన టమాటాలు, పచ్చిమిరకాయలు అయితే మన మిద్దె తోటలు వచ్చేసినాయండి. చాలా హ్యాపీ. అయితే మరి ఇదిగో ఇక్కడ నేను నించున్నాను కదండి, ఇక్కడే చూసారా చిక్కుడుకాయలు ఎట్లా ఉన్నాయో. ఇగోండి చిన్న చెట్టుకి ఇవి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. ఇగోండి ఇదిగో చూడండి, ఇవి అన్ని కాయలే ఉన్నాయి ఇక్కడ. ఇదంతా కూడా చెట్టు నిండా. ఇగో ఇవి కూడా కోసుకున్నామండి, లేకపోతే కోతులు కోసుకెళ్ళిపోతాయి. ఇగోండి ఈ చిక్కుడుకాయలు కూడా కోసేసుకుందాం. మిద్దె తోటలో మరి ఇలా వస్తూ ఉంటాయండి. అందుకని చాలా చక్కగా మీరు కూడా అవకాశం ఉన్నంత వరకు కనీసం కొన్ని మొక్కలైనా పెట్టి పెంచుకోండి. ఫుల్ ఆర్గానిక్లో ఫుడ్ తినండి. మరి ఆకుకూరలు, తర్వాత మనకు కావాల్సిన టమాటాలు, పచ్చిమిరపకాయలు, చిక్కుడుకాయలు అయితే కోసుకున్నాం. ఇది ఇక్కడ కూడా తోటకూర ఉందండి, తోటకూర. మరి ఎన్ని రకాల ఆకుకూరలు కలిపి మరి కూర అయితే చేసుకుందాం. మరి మీరు కూడా పెంచుకోండి, చక్కగా ఆరోగ్యంగా ఉండండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.